సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ 8/1/2026 గురువారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:38 వరకు. తిథి షష్ఠి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 12:34 వరకు. వర్జం రాత్రి 7:59 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 10:57 వరకు. తిరిగి మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుండి 3:24 వరకు. అమృతకాలం శేషంగా 7:31 వరకు. తిరిగి మళ్ళీ తెల్లవారుజామున 6:06 నుండి అమృతకాలం ప్రారంభమవుతుంది. నేటి విశేషం గురువారం సందర్భంగా మనకి దత్త ఉపాసన చేయటం చాలా శ్రేష్టమైనటువంటిది. అలాగే దత్త అనుగ్రహం కోసం శ్రీ దత్త శరణం మమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం, అలాగే గురు చరిత్ర పారాయణం చేయడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. మనకి దత్త అనుగ్రహం ఉంటే విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే దత్తాత్రేయుడు మనకి అంత తొందరగా అనుగ్రహించలేడు. ఎందుకంటే చాలా రకాలైన పరీక్షలు పెడితే తప్ప వాళ్ళకి ఆయన అనుగ్రహం లభించదు. అలాంటి దత్త అనుగ్రహం కోసం గురు చరిత్రం అంటూ పారాయణం చేయడం ద్వారా మనకు దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురంలో ఉన్నటువంటి దత్త క్షేత్రం ఉంటుంది పాదగయ్యలోని. ఆ దత్తాత్రేయుడి తాలూకా దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ పాదుకా పూజలు అని చెప్పేసి ప్రత్యేకించి గురువారం కూడా చేస్తారు. అవి చేయించుకోవడం వల్ల దత్త అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయుడు అనుగ్రహం కలిగితే గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం కలిగితే జాతకంలో గురువు ధనానికి, కుటుంబ కారకుడికి, సంతానానికి కారకుడు. కాబట్టి ఒక్క గురువు అనుగ్రహం ఉంటే ధనానికి లోటు ఉండదు. సంతానం అంటే మన పిల్లలు పుట్టడం కానీ, పుట్టినటువంటి పిల్లలు సక్రమంగా మార్గంలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా, అలాగే కుటుంబ సౌఖ్యం మొదలైనటువంటివన్నీ కలగాలంటే గురువు అనుగ్రహం కలగాలి. కాబట్టి ఇవాళ రోజు దత్తాత్రేయుడి తాలకు ఉపాసన చేయడం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఖాళీ ఉన్నప్పుడల్లా శ్రీదత్త శరణం మమ అనేటటువంటి మంత్రాన్ని కూడా పారాయణం చేయడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే గురుగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు శనగలు దానం ఇవ్వటం, శనగలు నానబెట్టి ఉడకబెట్టి ప్రసాదంలా చేసి పంచడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి రోజుని శుక్రవారం, అందులో తిస్రోష్టకములు అని చెప్పేసి ప్రారంభమవుతాయి. ఈ తిస్రోష్టకములు అంటే ఏమిటి, వీటిని ఎలాగ ఆచరించాలనేటటువంటిది రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.